టీ20 ప్రపంచ కప్ కు ముందు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులతో విరుచుకుపడగా తిలక్ వర్మ 45, సూర్యకుమార్ యాదవ్ 30 పరుగులు చేసి తమ జోరును కొనసాగించారు. చివరిలో హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో 30 పరుగులు చేసి స్కోర్ను మరింత వేగవంతం చేశాడు. భారత బ్యాటర్ల ధాటికి దక్షిణాఫ్రికా బౌలర్లు మార్కో జాన్సన్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసినప్పటికీ పరుగులు కట్టడి చేయలేకపోయారు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా ధీటుగానే స్పందించినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగుల వద్దే ఆగిపోయింది. సఫారీ బ్యాటర్లలో ఎయిడెన్ మార్క్రమ్ 38, ర్యాన్ రికెల్టన్ 44, ట్రిస్టన్ స్టబ్స్ 45 పరుగులతో పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 2 కీలక వికెట్లు పడగొట్టి ఆల్రౌండ్ ప్రతిభను కనబరచగా హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసి సౌత్ ఆఫ్రికా వేగాన్ని అడ్డుకున్నారు. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నప్పటికీ మిగిలిన బౌలర్లు సమర్థవంతంగా రాణించడం గమనార్హం. ఈ విజయంతో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రపంచ కప్ బరిలోకి దిగుతోంది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగే మొదటి మ్యాచ్ కు ముందు ఈ విజయం ఆటగాళ్లలో నూతనోత్సాహాన్ని నింపింది. మరోవైపు దక్షిణాఫ్రికా తన బౌలింగ్ వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఈ మ్యాచ్ స్పష్టం చేసింది. భారత్ సాధించిన ఈ ఘన విజయం టోర్నీలో ఇతర జట్లకు హెచ్చరికగా నిలిచింది. ప్రాక్టీస్ మ్యాచ్ లో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు అసలు సమరానికి సిద్ధమైంది. గ్రూప్ ఏలో ఉన్న భారత్ తన మొదటి మ్యాచ్ ను ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడాల్సి ఉంది. అయితే అందరి దృష్టి ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ పాక్ మ్యాచ్ పైనే ఉంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మ్యాచ్ ఆడబోమని ప్రకటించడంతో దీనిపై సందిగ్ధత నెలకొంది. ఐసీసీ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే వరకు భారత్ తన గ్రూప్ దశలోని మిగిలిన మ్యాచ్లపైనే దృష్టి సారించనుంది. పాకిస్తాన్ మ్యాచ్ నుంచి తప్పుకుంటే భారత్ కు వాకోవర్ పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే గ్రూప్ ఏ నుంచి భారత్ సులువుగా సూపర్ 8 దశకు చేరుకుంటుంది. టీమిండియా మేనేజ్మెంట్ ప్రస్తుతం ఆటగాళ్ల ఫిట్నెస్, ఫీల్డింగ్ ప్రమాణాలను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది.